Hi friends, I am Suman Chakravarti. Welcome to Learn with Suman YouTube channel. So ఈరోజు మనం జామెట్రీలో SSC CGL టైర్ 1 2019లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది సైక్లిక్ ట్రిపిజియానికి సంబంధించింది. ఏదైనా సపోజ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్, సైక్లిక్ ట్రిపిజియం అంటే ఏం లేదు. సింపుల్గా ఇప్పుడు సైక్లిక్ ట్రిపిజియం కదా, సైక్లిక్ ట్రిపిజియం అంటే ఒక సైకిల్లో ట్రిపిజియం గీయటమే సైక్లిక్ ట్రిపిజియం. ఒక సైకిల్లో క్వాడ్రిలేటరల్ గీయటమే సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏబీ ఈజ్ ఎ డయామీటర్ అండ్ సిడి ఈజ్ ఎ కార్డ్ సచ్ దట్ ఏబిసిడి ఈజ్ ఎ ట్రిపిజియం. ఓకే, ముందు మనం ఒక ట్రిపిజియం ఫామ్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఒక సర్కిల్, దీంట్లో మనకి ఏబి ఈజ్ ఎ డయామీటర్, సిడి ఈజ్ ఎ కర్డ్. సో మనకి ఇక్కడ ఒక ట్రిపిజియం ఫామ్ అయింది. ఇది ట్రిపిజియం షేపే కదా. సో కొంచెం ఇంచుమించుగా అట్లానే. సో ఇది ఒక ట్రిపిజియం. అయితే ఈ ట్రెపీజియంలో మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్ బిఏసి. అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్ బిఏసి. సో ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకు? 24 డిగ్రీ ఇచ్చాడు, 24 డిగ్రీ. అయితే మనకు తెలుసు అదేంటంటే ఒక డయామీటర్ మీద ఒక పూర్తి యాంగిల్ ఫామ్ అయితే అది 90 డిగ్రీ. చూడండి ఇక్కడ ఇది డయామీటర్, ఈ హాఫ్ ఆఫ్ సర్కిల్ డయామీటర్ మీద ఇక్కడ మనకు ఒక పూర్తి యాంగిల్ ఫామ్ అయింది. ఇటు నుంచి ఇటు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఫామ్ అయితే అది 90 డిగ్రీ, ఖచ్చితంగా 90 డిగ్రీ ఉంటుంది. సో దీన్ని మనం 90 డిగ్రీగా తీసుకోవాలి. అప్పుడు ఇదేమవుతుంది? 90 + 24 114, 180 - 114 66 డిగ్రీ అవుతుంది. 66 డిగ్రీ అవుతుంది. ఈ యాంగిల్ వచ్చేసి 66 డిగ్రీ అవుతుంది. ఓకేనా? ఈ ట్రెపీజియంలో ఈ ఆపోజిట్ యాంగిల్స్ 180కి ఈక్వల్. సో 180 - 66 = 114. ఇది 114 అవుతుంది, 114 డిగ్రీ అవుతుంది. అదేవిధంగా మనకి అడ్జసెంట్ యాంగిల్స్ ఉంటాయి కదా, అడ్జసెంట్ యాంగిల్స్ కూడా 180. సో ఇది 140 అయితే ఇదేమవుతుంది? 66 డిగ్రీ అవుతుంది. ఈ హోల్ 66 డిగ్రీ అయినప్పుడు ఇది ఎంత? ఇది 24. ఈ 24 తీసేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది. సో 66 - 24 ఇస్ నథింగ్ బట్ 42 డిగ్రీ. ఇదంతా 42 డిగ్రీ. సో మనకు ఆన్సర్ అడిగింది ఈ యాంగిలే. దెన్ యాంగిల్ సిఏడి. సో ఇదే మనకి సిఏడి ఎంత? 42 డిగ్రీ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ యాంగిలే మనం అడిగాడు, యాంగిల్ సిఏడి 42 డిగ్రీ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదు, ఫస్ట్ మనకి ఈ యాంగిల్ ఇచ్చాడు 24 డిగ్రీ. ఆ తర్వాత మనకి ఒక డయామీటర్ మీద ఫుల్ యాంగిల్ గీస్తే 90 డిగ్రీ. సో దాన్ని బేస్ చేసుకొని నేను 66 డిగ్రీ కనుక్కున్నా, ఒక ట్రయాంగిల్ 180 కాబట్టి. సో ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీకి ఈక్వల్. సో ఈ 66 డిగ్రీ అయితే ఇది 114 డిగ్రీ. అలానే అడ్జసెంట్ యాంగిల్స్ కూడా 180కి ఈక్వల్. ఇది 114 డిగ్రీ అయితే ఈ యాంగిల్ మొత్తం 66 డిగ్రీ. 66 డిగ్రీ అయితే ఇది 24 డిగ్రీ అయితే ఇది ఎంత అవుతుంది? 42 డిగ్రీ. ఇదే మన ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.